Psalms chapter 147, verse 10 and 11. His delight is not in the strength of the horse, nor his pleasure in the legs of a man, but the Lord takes pleasure in those who fear him, in those who hope in his steadfast love. గుర్రముల బలము యందు 10 and 11. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలిసత్తువ యందు ఆయన ఆనందించడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలిసత్తువ యందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. మరి మనకు అవసరమైన ప్రతిదానికి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మొరపెట్టుకొని, ఇది చేయవచ్చా, ఇది చేయకూడదా, మరి ఇది ఎలా చేయాలి దేవా, ఇది చేయటానికి నాకు శక్తి లేదు, మీరు నాకు సహాయం చేయాలి, ఇలాంటి మాటలు దేవుని దగ్గర విచారణ చేసి మనం ఆయన యొక్క ఆలోచన తీసుకొని చేయవారుగా ఉన్నట్లయితే ఆయన కృప కోసం ఎదురు చూసేవాళ్ళంటే ఆయనకి ఇష్టమంట. తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. అంతేగాని మనకిష్టమైన మన ఆలోచనకు తగిన విధంగా మనం నడుచుకోవటం, మనకిష్టమైన పనులు మనం చేస్తూ బ్రతకటం అనేది, ఎందుకంటే మనం చేసేటటువంటి వాటిలో తప్పులు జరగవచ్చు. కాబట్టి అలా చేయటం అంటే దేవునికి ఇష్టం ఉండదు. కానీ ఆయన దగ్గరకు వచ్చి ప్రతి విషయం ముచ్చటించి మాట్లాడి విచారించి చేయువారంటే దేవునికి ఇష్టమంట. ప్రియమైన వారులారా, మరి మనం కూడా మన డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఇది చేయటం బాగుంటుందా, మంచిదేనా డాడీ నాకు కాదా, మరి చేయటానికి నేను పూర్తిగా నేను చేయలేను డాడీ, మీ హెల్ప్ కావాల్సిందే, నాకు మీరు ఖచ్చితంగా సహాయకారిగా ఉండాలి అని మనం మన తండ్రి దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాల్లో మన తండ్రితో మనం ముచ్చటించినప్పుడు తండ్రి ఎంతగానో సంతోషించి తప్పకుండా మరి ఐ విల్ హెల్ప్ యూ మా అని చెప్పి నీకు అన్ని విషయాల్లో నేను సహాయకారిగా ఉంటాను అనే మాట ఇచ్చి ఎంతో సంతోషంగా నా బిడ్డ నా దగ్గరకు వచ్చి మరి విషయాలన్నీ చెప్పి ఆ పని చేస్తూ ఉన్నది. కాబట్టి నేను సహాయకారిగా ఉండాలి అని సంతోషిస్తాను దేవుడు. అదేవిధంగా దేవుడు కూడా మన తండ్రి ఎలా సంతోషిస్తారో అలాగే దేవుడు కూడా సంతోషించేవారుగా ఉంటారట.